మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు, దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. నిజంగా భయము భక్తి కలిగినటువంటి వారు ఏం కోరుకుంటారంటే, నేను భక్తిలో ఉండగానే నేను దేవుని సన్నిధిలో నిద్రించాలి అని కోరుకుంటారు. నిజమైన భక్తుడైతే, నిజంగా భక్తి కలిగినటువంటి బిడ్డ అయితే కోరుకునేవాడు ఎలా ఉన్నాడంటే, వాడికి 40 ఉండని, 30 ఉండని, 50 ఉండని, 60 ఉండని, నేను భక్తిలో ఉండగానే నేను దేవుని సన్నిధిలో నిద్రించాలి, ఆయన ముఖమును నేను చూడాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే పౌలు గారు అంటూ ఉన్నారు, నేను వాక్యమును ప్రచురము చేసి, విత్తి, ప్రచారము చేసి అనేకులను దేవుని సన్నిధికి నడిపించి ఆ తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో, లేక నేను పడిపోయి చెడిపోతానేమో అనే భయముతో ప్రతిరోజు నా శరీరాన్ని నలగొట్టుకొని ఉన్నానని భయముతో చెబుతూ ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు. కనుకనే ఆయనే అంత మాట మాట్లాడాలంటే ఇక మన పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను.